ముఖ్యంగా దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రశాంతంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఉయ్యూరు డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘం, ట్రేడ్ నాయకుల్ని స్వచ్ఛందంగా మేమే జైలుకి వస్తామని ప్రభుత్వంతో చెప్పి బహిరంగంగా వస్తుంటే ఈ రకంగా ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశం మొత్తం చూసుకుంటే సుమారుగా 5 కోట్ల మంది పాల్గొన్నారు. సుమారుగా 7 లక్షల మంది ఈరోజు జైలుకి వెళ్ళారు. అయినా ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం సిగ్గు ఎక్కువ ఉంటే ఈ రైతాంగం వ్యతిరేక విధానాలు విడనాడి కార్మికులను అణచడానికి తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేసి 20 కోట్ల మందికి అన్నం పెడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని మా నినాదం, పోరాటం తప్ప ఇంకొకటి కాదు. అదేవిధంగా నిన్నగాక మనం చూసాం 20 లక్షల మంది విద్యార్థులతో వాళ్ళ యొక్క జీవితాలతో ఆటలాడినటువంటి ప్రభుత్వం అక్కడున్నటువంటి ధర్మేంద్ర మోదీ ఆయన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన రాజీనామా చేశారు, చట్టం తెచ్చారు. మరి చట్టం ప్రకారంగా వాళ్ళ ప్రకారంగా 10 ఏళ్ళు ఆయన జైలు శిక్ష విధించారు. చట్టం చేశారు కదా, నేరస్తులైనందుకే ఆయన రాజీనామా చేశారు కదా, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదేవిధంగా అమిత్ షా ఈ పార్లమెంట్ సమావేశం జరుగుతుంటే పార్లమెంట్కి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే నువ్వు ద్రోహం చేశావు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రశాంతంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఉయ్యూరు డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘం, ట్రేడ్ నాయకుల్ని స్వచ్ఛందంగా మేమే జైలుకి వస్తామని ప్రభుత్వంతో చెప్పి బహిరంగంగా వస్తుంటే ఈ రకంగా ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశం మొత్తం చూసుకుంటే సుమారుగా 5 కోట్ల మంది పాల్గొన్నారు. సుమారుగా 7 లక్షల మంది ఈరోజు జైలుకి వెళ్ళారు. అయినా ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం సిగ్గు ఎక్కువ ఉంటే ఈ రైతాంగం వ్యతిరేక విధానాలు విడనాడి కార్మికులను అణచడానికి తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేసి 20 కోట్ల మందికి అన్నం పెడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని మా నినాదం, పోరాటం తప్ప ఇంకొకటి కాదు. అదేవిధంగా నిన్నగాక మనం చూసాం 20 లక్షల మంది విద్యార్థులతో వాళ్ళ యొక్క జీవితాలతో ఆటలాడినటువంటి ప్రభుత్వం అక్కడున్నటువంటి ధర్మేంద్ర మోదీ ఆయన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన రాజీనామా చేశారు, చట్టం తెచ్చారు. మరి చట్టం ప్రకారంగా వాళ్ళ ప్రకారంగా 10 ఏళ్ళు ఆయన జైలు శిక్ష విధించారు. చట్టం చేశారు కదా, నేరస్తులైనందుకే ఆయన రాజీనామా చేశారు కదా, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదేవిధంగా అమిత్ షా ఈ పార్లమెంట్ సమావేశం జరుగుతుంటే పార్లమెంట్కి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే నువ్వు ద్రోహం చేశావు, నువ్వు ప్రజలకు అన్యాయం చేశావు, విద్యార్థులపైన లాఠీచార్జ్ చేయించావు. అందుకోసమే నీకు ధైర్యం లేదు పార్లమెంట్కి వచ్చావు. అందుకోసమే ఈ రోజు నిర్వహించిన కార్యక్రమం కాదు, ఆనాడు బ్రిటిష్ వ్యతిరేక పోరాటం స్ఫూర్తితో రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు కుల మత ప్రాంతాలకి అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు, స్వాతంత్రం సంపాదించుకున్నారు. కాబట్టి మోడీకి కూడా బ్రిటన్కి ఎట్లా గట్టిపట్టిందో ఈ మోడీ కూడా అదే గట్టిపట్టక తప్పదు. ఇప్పటికైనా తన వ్యతిరేక విధానాలు విడనాడాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది అంటే ఈరోజు ఇంత సామరస్యంగా చేస్తుంటే కొన్ని చోట్ల జైలు బారో కార్యక్రమాన్ని కూడా తయారు చేయకుండా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది పాల్గొన్నారంటే ఏం చేస్తావా చంద్రబాబు అని మోడీ ఆయన అరెస్ట్ చేస్తాడు అనుకుంటాడు, భయపడి ఈరోజు ఏం మాట్లాడలేదు. దీనికి సిగ్గు ఎక్కువ ఉంటే ఈ దేశానికి ఎంత నష్టం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆలోచించాలి, ఉపసంహరించుకోవాలి. రైతు, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న వారికి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్. ఎక్కడా లేకుండా ఉయ్యూరులోనే అక్రమ అరెస్టులు ఖండించండి, అక్రమ అరెస్టులను ఖండించండి. చివరికి ఈ నిర్ణయం తీసుకుంటుంది. మీకు తెలుసు 1942 ఆగస్టు 9వ తారీఖున మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళని వెళ్ళిపోండి, క్విట్ ఇండియా, డూ ఆర్ డై అనేటటువంటి ఒక పిలిపిస్తే దేశం మొత్తం కూడా ఉవ్వెత్తను కదిలి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసింది. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఈ దేశాన్ని పరిపాలించడం మా వల్ల కాదు, గౌరవంగా వాళ్ళకి అధికారం అప్పచెప్పడమే మంచిది అనే నిర్ణయం వచ్చారు వాళ్ళు.
అట్లాగే ఈ 12 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి రైతాంగ వ్యతిరేక సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలని అదానీ అంబానీని తాకట్టు పెట్టేసి ఈ దేశ సంపద మొత్తం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశము చైనా ప్రపంచంలోనే అత్యధికంగా జీడిపి ఉన్న దేశాలు 1-2 స్థానాల్లో ఈ 2 మారుతూ ఉండేవి. ఎందుకని ఇప్పటికే భారతదేశంలో కొన్ని లక్షల చెరువులు తవ్వారు. ఎవరు పరిపాలించినారు? ఆ వ్యవసాయం చక్కగా జరిగింది, పంటలు పండించుకున్నారు, చేనేత కార్మికులు బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు నేర్చారు. అట్లాగే యాలక్కాయలు, లవంగాలు, మిరియాలు, ఈ బట్టలు, ఇటువంటి వాటిని అన్నింటినీ ఇక్కడ ఫారిన్ ఎక్స్పోర్ట్ చేసింది. ఆ రోజుల్లోనే భారతదేశం ప్రపంచ జీడిపిలో చాలా కాలం 1 తర్వాత 2 ఆ స్థానాల్లో ఉంటారు. బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళు ఈ దేశ రైతుల్ని నాశనం చేసి, చేనేత కార్మికుల్ని నాశనం చేసి, ఆ బ్రిటన్లో లాంకెషైర్, బర్మింగ్హామ్ నూలు పత్తి మిల్లులు, టెక్స్టైల్ మిల్లులకి లాభం చేసే ప్రయత్నించారు. అందువలనే ఆ రోజు మహాత్మా గాంధీ గారు పిలిపించారు. ఇవాళ మోడీ కూడా అదే చేస్తున్నారు. మోడీ రాకముందు గౌతమ్ అదానీ యొక్క ఆస్తి సంపద విలువ 71,000 కోట్లు. ఇవాళ ఎంత ఉందో చూసండి, 8,75,000 కోట్లు ఉంది. ముఖేష్ అంబానీ యొక్క సంపద మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికి 2 లక్షల కోట్లు. ఇవాళ 10 లక్షల కోట్లు పెరిగిపోయాయి. 15 నౌకాశ్రయాలు ఇచ్చేశారు, 7 విమానాశ్రయాలు ఇచ్చేశారు, 26,700 కిలోమీటర్లు ఎలక్ట్రిక్ లైన్ ఇచ్చేసేయాలి, 17,000 థర్మల్ పవర్ స్టేషన్, మెగావాట్ల పవర్ థర్మల్ స్టేషన్, 14,000 మెగావాట్ల సోలార్ పవర్ స్టేషన్. ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు అది అయిపోయిన తర్వాత, ప్రాజెక్ట్ పని అయిపోయిన తర్వాత అదానికి ఇచ్చేసేస్తారు, లేదా అంబానీకి ఇచ్చేస్తారు. ఈ రకంగా చేస్తూ ఉన్న పరిస్థితుల్లోనే భారతదేశంలో కేవలం 1% మంది ధనవంతుల దగ్గర, అత్యధిక స్థాయిలో ఉన్న ధనవంతుల దగ్గర, భారతదేశంలో 40% డబ్బులు వాళ్ళ దేశంలో ఉపయోగపడిపోయింది. ఏటా 22% ఆదాయం కూడా వాళ్ళకే వెళ్ళిపోతారు. మరి 70 కోట్ల మంది ప్రజల పరిస్థితి ఏంటి? దేశ సంపదలో 6.4% ఉంది. దేశ ఆదాయంలో 15% వస్తాను. పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు, పన్నుల మీద పన్నులు వేస్తున్నాడు. వాళ్ళకేమో సంపద పన్ను లేదు, వారసత్వ పన్ను లేదు. ఇంకా అవి కాకుండా రాయితీలు కూడా ఇచ్చి వాళ్ళు జేబులు పెంచుకోవటానికి అవకాశాలు కలిగిస్తున్నాడు. అందుమూలాన్ని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికైనా మేలుకొని తప్పుడు సరిచేసుకుని సామాన్య ప్రజలకి, రైతులకి, కార్మికులకి మేలు చేసే పనులు చేస్తే ఓకే. లేకపోతే నవంబర్ 26 నుంచి అంతకుముందు ఢిల్లీ సమీపంలో ఏ విధంగా అయితే 13 మాసాల పాటు శాంతియుతంగా భారత రైతాంగం నిరసన తెలియజేశారో, నవంబర్ 26 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఉమ్మడి నాయకత్వంలో కలిసి భారీగా కార్యక్రమం జరగబోతూ ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మీరు మోడీ గారు అవలంబిస్తూ ఉన్నటువంటి ఆ ప్రజా వ్యతిరేక విధానాన్ని మీరు ఫాలో అవ్వద్దు. మీరు కూడా కొద్దిగా అదే లైన్లో చేస్తున్నారు, దానివల్ల చాలా నష్టం జరుగుతుందని అర్థం చేసుకుని అంతకుముందు ఎలక్షన్లకు ముందు మీ నోటితో మీరే మోడీ గారిని ఏమని విమర్శించారు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తే ఆ బట్టాలు పొగట్టలేంటి? అసలు జనం చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. విజయ్ శర్మరా బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మనిషి ఇంత చేస్తాడా? మళ్ళీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అన్ని తప్పులో ఇచ్చాడు. ప్రత్యేక హోదా ఇవ్వాల, పోలవరం 45 మీటర్ల ఎకరాలు చేయాల్సిన బాధ్యతని 41 మీటర్లకే పరిమితం చేశారు. వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ఇస్తూ ఉంది. అది పోయింది. ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నింటిలోనూ కూడా మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ఉంది, ద్రోహం చేస్తూ ఉంది. దాన్ని దయచేసి మార్చుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసు వారికి కూడా, మీలో కూడా, మీ సభ్యులు, మీ
పొడముట్టిన వాళ్ళు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు కూడా వ్యవసాయంలో ఉండి ఉంటారు, పల్లెటూరు నుంచి వచ్చి ఉంటారు. మీకు కూడా అక్కడ కష్ట సుఖాలు తెలుసు. కాబట్టి మానవతా దృష్టితో మీ పై అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఎట్లా ఉన్నా మీ లెవెల్లో మీరు చక్కగా జాగ్రత్తగా అభిమానంగా సాధారణంగా వ్యవహరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. అంటే